మీరు మీ ఫాదర్ గారు చాలా మంచి వర్కర్. ఫస్ట్ నుండి పబ్లిక్ గా మీకు అంత వాల్యూ ఉంది. 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కున్నానండి. దానికి రిజిస్ట్రేషన్ లేదు. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఆ ఉన్నటువంటి రోడ్డు చాలా పెద్ద రోడ్డు. ఇంత క్రితం కార్లు ఎదురు వస్తే చాలా ఫ్రీగా వెళ్ళిపోయాయి. వాళ్ళ పరిస్థితి లేదు. రోడ్డు సగం తగ్గిపోయింది. ఒక కారు వచ్చిందంటే, ఒక ఆటో ఎదురు వచ్చిందంటే ఆటో సందులోకి వెళ్ళిపోవాలి. ఈ కారు ఇటు వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి పైపెచ్చు వాళ్ళు కాలువలు తీశారు. పంచాయతీ వాళ్ళు కాలువలు తీసి అలాగే వదిలేసారు. దానిపైన బండలే లేదు. ఈ రోజు నాకు బ్యాడ్ స్మెల్, విపరీతమైన దోమలు, బయట కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నాం. రేపు చెట్టులో ఎంత వరకు కూర్చుంటాం మనం? ఈ దోమలు దెబ్బ తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు బాగాలేదు. గవర్నమెంట్ పరిస్థితులు బాగాలేదు. వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నాం. 30 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాం. పరిస్థితులు లేవు, ఉద్యోగాలు లేవు. ఇతర రాష్ట్రానికి తెలంగాణకి వెళ్లే పరిస్థితి వచ్చింది వాళ్ళ మనకి. కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మీరు మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మాత్రం వాస్తవం. కనుక దయవుంచి ఈ కాలనీ మీద మీరు దృష్టి పెట్టి మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కాలనీ డెవలప్ చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం